ఇప్పుడు నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ మొదలుపెట్టిన వాటికి ఫుల్ స్టాప్లు పెట్టేయాలనేదే ఆ డిసిషన్. ఇకపై స్టార్ట్ చేసే వాటిని కూడా స్టాండ్ ఎలోన్ ప్రాజెక్టులుగా కంక్లూడ్ చేయాలనేదే. మరి ది రాజా సాబ్ పరిస్థితి ఏంటి? కామ పెడతారా లేదా ఫుల్ స్టాప్ పెడతారా? ప్రభాస్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారని వినగానే అదేదో సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారని ఆవేశపడద్దు అంటున్నారు వెల్ విషర్స్. ఆల్రెడీ ఆయన ఓపెన్ చేసిన చాప్టర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే పనులు షురూ అవుతున్నాయి. స్టార్ హీరోల కెరీర్ లో 2 పార్టులున్న థీమ్ ని స్టార్ట్ చేసింది డార్లింగ్. బాహుబలితో సూపర్ సక్సెస్ కావటంతో మళ్ళీ ఆ ఫార్ములాని రిపీట్ చేశారు. అందుకే ఇప్పుడు సలార్ సీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే సలార్ శౌర్యాంగ పర్వం స్టార్ట్ అవుతుంది అనే మాటలున్నాయి. ఇయర్ ఎండింగ్ లోపు కల్కి 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్స్ తో ఈ సినిమాల స్టోరీలకు ఎండ్ కార్డ్ వేసేయాలనే ఆలోచనలో ఉన్నారట డార్లింగ్. అన్ని తెలిసిన కథలతోనే ట్రావెల్ అయితే ఫ్రెష్నెస్ ని మిస్ అవుతున్నారు అనే టాక్ కూడా ఉంది. సో ఫౌజీ, స్పిరిట్ లను స్టాండ్ అలోన్ ప్రాజెక్టులుగానే ట్రీట్ చేస్తున్నారు. వాటికి సీక్వెల్స్ ఉంటాయనే మాట ఇప్పటిదాకా ఎక్కడా వినిపించలేదు. ది రాజా సాబ్ విషయంలో మాత్రమే సీక్వెల్ కహానీ షురూ అయింది. అయితే సినిమా సక్సెస్ ని బట్టి దాని గురించి డిసైడ్ అవుతారని టాక్ ఉంది. ది రాజా సాబ్ కి సీక్వెల్ లేకపోతే ఇప్పట్లో మరో కథని కొనసాగించే ఆలోచనల్లో డార్లింగ్ లేనట్టే.